హాయ్ అండి. బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నా. బాగుండాలని కోరుకుంటున్నా. మొన్న కొత్త ఆవకాయతో షార్ట్స్ అయితే పెట్టాను గదండీ! దానికైతే చాలా వ్యూస్ వచ్చాయి. సరే దాని రెసిపీ అయితే చెప్తానన్నాను కదండీ! పావు కేజీ ఆవగుండ, పావు కేజీ ఉప్పు, పావు కేజీ నూనె, పావు కేజీ కారం. ఏ గ్లాస్‌తో అయితే మనం కొలత తీసుకున్నామో అన్నీ అదే గ్లాస్‌తో తీసుకోవాలనమాట. మేమైతే ఆవగుండ కూడా ఇంట్లోనే ఆడుకున్నామండి. ఉప్పు కూడా ప్రతిసారి రాళ్ళుప్పు పోయించుకుంటాము. ఎండపెట్టి మిక్సీ చేసుకుంటాము. సో, అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. అమ్మమ్మ గారైతే 3 గుండల్ని కలుపుతున్నారనమాట. సో, కలిపిన తర్వాత నూనె కొంచెం కొంచెంగా పోసుకుంటూ ముద్ద చేతికి అంటిందా లేదా అనేది చూసుకోవాలట. ఈలోపు మా ఆయన అక్కడ ఆవకాయ తరుగుతున్నారు. మేమైతే మీడియం కాయలు 4 తీసుకున్నామండి. లేదు లార్జ్‌గా ఉన్నాయి మ్యాంగోస్ అనుకుంటే కనుక 2 మ్యాంగోస్ అయితే సరిపోతాయండి రా మ్యాంగోస్. అంటే 2 పెద్ద కాయలు లేదా 4 చిన్న కాయలకి ఈ కొలతలనమాట. అన్నీ తలో గ్లాసుడు పావు కేజీ, పావు కేజీ, పావు కేజీ. ఉప్పు, కారం, ఆవగుండ, నూనె. నూనె ఒకేసారి వేయకూడదండి. ఫస్ట్ కొంచెం నూనె వేసుకొని ముక్కలు కలుపుకుంటూ ఆవిడ ముద్ద చేసి చూపిస్తారు చూడండి. అలాగా దగ్గర పడేదాకా మనం కలుపుతూ స్లోగా ముక్కలకి, ఆవకాయకి అంటేలాగా సర్దాలనమాట. అన్ని ముక్కలకి ఈవెన్‌గా స్ప్రెడ్ అయ్యేలాగా. ఈ శాంపిల్ ఆవకాయ అంటారండి. పెద్ద ఆవకాయ కాదు. జస్ట్ ఇప్పటికిప్పుడు మనకి ఉగాది తర్వాత కాయలు రాలుతూ ఉంటాయి కదా! వాటితో పెట్టుకునే ఆవకాయ అనమాట. పెద్ద ఆవకాయ కొలతలు వేరేగా ఉంటాయి. సో, ఇదంతా ఒక దగ్గర గుచ్చెత్తుతున్నారనమాట. సో, అలా పెట్టుకుని ఆవిడ చూసుకుంటున్నారు. ముక్క కూడా మంచిదై ఉండాలట. అది దాంట్లో ఓటనేది ఊరాలట. 1 డే అయితే మనం అలాగా గుచ్చిపెట్టిన తర్వాత ఉంచేయాలి. ఒక రోజంతా కూడా అలా ఉంచేయాలనమాట. ఆ తర్వాత పావు కేజీ నూనె పడుతుంది దీంట్లో. నూనె తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తక్కువ నూనె వేసుకోవచ్చండి. చూడండి ఆవిడ ముక్క టెస్ట్ చేస్తున్నారనమాట. జివ్వుమని ముక్క చేతికి అంటితే అది ఓటొచ్చే ముక్క అని అర్థంట. సో, ఇలా అయితే మేము 1 డే మొత్తం ఉంచేసాము. ఆ నెక్స్ట్ డే చూస్తే ఓటైతే ఇలా వచ్చిందండి ఆవకాయకి. జస్ట్ ఇది 2 కాయలనమాట. మేము పెద్ద కాయలు 2 పెట్టాము. ఒక బుల్లి జాడీడు ఆవకాయ అయితే వచ్చిందండి. నెక్స్ట్ డే ఓపెన్ చేసిన తర్వాత ఓటొచ్చిందో లేదో చెక్ చేసుకొని దాన్ని మళ్ళీ ఒకసారి పైకి కిందకి కలపాలి. నూనె మొత్తం ఈవెన్‌గా స్ప్రెడ్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా మనం ఆల్రెడీ కొలత పెట్టుకున్నాం కదా! ఒక పావు కేజీ నూనె అది పోసుకోవాలనమాట. లేదు మేము అంత ఆయిల్ తినలేము అనుకుంటే పావు కేజీ కన్నా కొంచెం తక్కువైనా పోసుకోవచ్చు. ఎందుకంటే వెంటనే అయిపోతుంది కాబట్టి నో ప్రాబ్లమ్ అండి. స్లోగా, నిదానంగా 4, 5 సార్లు కలుపుతూ ఉండాలండి. ఫైనల్‌గా ఆ బేసిన్ ఖాళీ అయిపోయాక మా అమ్మమ్మ గారైతే నా చేతిలో అన్నం కలిపి పెట్టారు. ఎంతో టేస్టీగా ఉంది.